వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆ జెండా పట్టుకుంటే కథనోత్సాహం ఉరకలు వేస్తుంది. ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాభ్యుదయమే పరమావధిగా పనిచేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ పుట్టి 15 వసంతాలు పూర్తి కాబోతున్నాయి. విలువలు, విశ్వసనీయతల మీద నడుస్తూ కొన్ని కోట్ల మందికి చేరువైంది. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ప్రతి అడుగు ఒక చరిత్రే. పార్టీ ఆవిర్భవించడానికి కారణం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తోంది. 2019-24 మధ్య రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వచ్చినా అంతకు ముందు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచింది, నడుస్తున్నది ఎప్పుడూ ప్రజల కోసమే. ఈ 15 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఒడిదొడుకులు, అనేకానేక విజయాలు అయినా సరే అన్నింటినీ ఒకే తీరుగా తీసుకుంటూ ముందుకు నడుస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ. వైఎస్ జగన్ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి కష్టాలు, సమస్యలు, అవమానాలు ఎన్ని ఎదురైనా చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు. తన పరిపాలన సమయంలో ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అయిన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురవుతున్న సమస్యలను కూడా ఆయన అదే చిరునవ్వుతో ఎదుర్కొంటూ పార్టీని ముందుకు నడుపుతున్నారు. తన పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేసి విజయం సాధించారు. గడిచిన 20 నెలల్లోనే చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ఇటు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు. కొన్ని వందల మంది మీద అక్రమ కేసులు పెట్టి అనేక మందిని జైళ్ల పాలు చేశారు. అసలు రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెట్టాలన్నా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకోవాలన్నా భయపడే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తెచ్చింది. ఇలాంటి వాటన్నింటినీ ఎదుర్కొంటూ వైఎస్ జగన్ న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఏపీ పోలీసులు తమ రూల్ బుక్ను కాదని రెడ్ బుక్కు సెల్యూట్ చేస్తున్న వైనంపై పోరాటం చేశారు. పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బురద అంటించే ప్రయత్నం చేశారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ అత్యంత దారుణంగా మాట్లాడారు. చివరికి బాత్రూమ్ కెమికల్స్ను కూడా కలిపినట్లు ప్రచారం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. ఆ సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడింది. నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి చంద్రబాబు వ్యాఖ్యలు, కల్తీ నెయ్యి వ్యవహారాలపై సిబిఐ విచారణ జరిగేలా చేసింది. ఇక మెడికల్ కాలేజీల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది తిరుగులేని విజయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని, ఆ కుటుంబాల పిల్లలకు అతి తక్కువకే స్థానికంగా వైద్య విద్య అందుబాటులో ఉండేలా 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. అయితే చంద్రబాబు సీఎం కాగానే వాటిని తన అనుయాయులకు అప్పగించి 100 కోట్లు దోచుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్ట్రాంగ్గా స్పందించారు. 100 కోట్ల స్కామ్ చేసేందుకు జరుగుతున్న ఈ పీపీపీ మోడ్ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, తమ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే అందరినీ జైలుకు పంపుతామని హెచ్చరించారు. తన ఇష్టం వచ్చినట్లు 1000 కోట్ల విలువైన భూములను అప్పగిస్తున్న వైనంపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసి విజయం సాధించింది. ఊరు పేరు లేని ఉర్సా లాంటి సంస్థల దగ్గర నుంచి చంద్రబాబు తన బంధువైన గీతం యూనివర్సిటీ ఓనర్ భరత్కు 5,000 కోట్ల విలువైన భూములను దోచిపెట్టడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటానికి గీతం యూనివర్సిటీ కూడా స్పందించక తప్పలేదు. తాము దోచుకున్నది కేవలం 1000 కోట్ల విలువైన భూములేనని, 5,000 కోట్ల భూమి కాదని చెప్పారు. అంటే 1000 కోట్ల విలువైన భూమిని అన్యాయంగా దోచుకోవడం అంటే మాటలా? ఈ విషయాన్ని కూడా ఏకంగా వారి నోటి నుంచే బయటకు వచ్చేలా చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి విజయాన్ని సాధించింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ను కాపాడుకోవడానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ వేసిన డైలాగ్ ఒక సంచలనంగా మారింది. తమ వారిపై అక్రమంగా కేసులు పెడుతున్న ఎవరినీ వదిలేదే లేదని, సప్త సముద్రాల అవతల దాక్కున్న రాష్ట్రానికి లాక్కొచ్చి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. అధికారంలోకి రాగానే ఈసారి జగన్ 2.0ను చూస్తారంటూ ఆయన వేసిన డైలాగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చింది,
తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్న పోలీసులు ఒక అడుగు వెనక్కు వేసేలా చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 20 నెలల ప్రతిపక్ష కాలంలో కూడా అనేక విజయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. విలువలు, విశ్వసనీయతే పునాదిగా 15 ఏళ్ల క్రితం ఆవిర్భవించి ఇప్పుడు 16వ ఏడాదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితోనూ మమైకమైంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అండగా నిలిచింది. అసలు ఈ పార్టీ పుట్టుకే పెద్ద చరిత్ర. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో సవాళ్లను ఎదుర్కొని ఉండదు. ప్రత్యర్థులంతా ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొగలోనే తుంచేయడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేసిన ఆ సవాళ్లను సోపానాలుగా మార్చుకుని ఎదిగింది. పార్టీ పుట్టుక, దాని ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ వార్త విని తట్టుకోలేక వందలాది మంది మరణించడం వైఎస్ జగన్ను, ఆయన కుటుంబీకులను తీవ్రంగా కలిచివేసింది. కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబర్ 25న నిర్వహించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంస్కరణ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పగిలిన వారందరినీ పరామర్శిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సభా వేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడిన వైఎస్ జగన్ 2010 ఏప్రిల్ 9న ఓదార్పు యాత్రను ప్రారంభించారు. జగన్కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ అధిష్టానం తన కుట్రలకు పదును పెట్టింది. జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్కు ఆదాయపు పన్ను శాఖతో నోటీసులు జారీ చేయించింది. అయినా లెక్క చేయని వైఎస్ జగన్ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2011 మార్చి 11న వైఎస్ఆర్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ఆర్ సమాధి వద్ద వైఎస్ఆర్సీపీ జెండాని ఆవిష్కరించారు. పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగ వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు చేస్తూ వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తూ వచ్చారు. వైఎస్ జగన్ రాజీనామాతో ఖాళీ అయిన కడప లోక్సభ స్థానానికి, వైఎస్ విజయమ్మ రాజీనామాతో ఖాళీ అయిన పులివెందుల శాసనసభ స్థానానికి ఎన్నికలు నిర్వహించడానికి 2011 ఏప్రిల్ 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తమ సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడిన వైఎస్ జగన్ను, వైఎస్ విజయమ్మలను కడప లోక్సభ, పులివెందుల శాసనసభ స్థానాల నుంచి రికార్డ్ మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఈ రికార్డు విజయాలతో వైఎస్ఆర్సీపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై మొగ్గలోనే తుంచేందుకు కుట్రలు చేశారు. ఈ కేసులో టీడీపీ నేతలు ప్రతివాదులుగా చేరడంతో దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. 2011 ఆగస్టు 10న వైఎస్ జగన్ ఆస్తులపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. చివరికి ఆయన్ను అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టిన జగన్ ఎక్కడా మనోధైర్యాన్ని కోల్పోలేదు. పార్టీని, తనను నమ్ముకున్న వారికి అండగా నిలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించారాయన. అలా ప్రతి అడుగులోనూ అనేక కష్టాలు ఎదురైనా అన్నింటినీ చిరునవ్వుతో ఎదుర్కొంటూ ముందుకు నడిచారు. ఆ పోరాట పటిమ ఢిల్లీని సైతం ఢీకొట్టిన జగన్కు కోట్లాది మంది అభిమానులను చేకూర్చింది. తరువాత 2019లో అధికారంలోకొచ్చాక వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది. అంతకుముందు సంవత్సరంన్నర పాటు నిర్వహించిన పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో గాని, పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరేలా కార్యక్రమాలు చేపట్టడంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. దేశాన్నే తన వైపు తిప్పుకునేలాంటి సంస్కరణలు చేపట్టింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని తేల్చి చెప్పింది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే. అయినప్పటికీ ఒక పార్టీగా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజాభ్యుదయమే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. మరింత నూతనోత్సాహంతో దూసుకుపోయేందుకు సరికొత్త కార్యాచరణను కూడా రూపొందించుకుంది.